హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ చేసుకునే ముందు యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ మనం చూసామనుకోండి, గిఫ్ట్ నిఫ్టీ 158 to 160 పాయింట్స్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఓవరాల్గా యూరోపియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ మనకి నెగిటివ్ అయితే షో చేస్తున్నాయి. ఓకే, మార్కెట్ ఒకవేళ ఓపెన్ అవ్వడం, గ్లోబల్ మార్కెట్స్ మనకి సెల్లింగ్ కనిపించింది అనుకోండి, మన మార్కెట్స్ కూడా ఓపెన్ అవ్వడం, నెగిటివ్ ఓపెన్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో మనం ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది ఫ్రైడే రోజు ప్రాపర్గా వర్క్ అయింది. అండ్ మార్కెట్ వచ్చేసి ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే హైస్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ ఉండేనో అండ్ 23,230 పైన మార్కెట్ ఒకసారి బ్రేక్అవుట్ అయింది. అండ్ దాని తర్వాత ప్రాపర్గా రీటెస్ట్ చేసి కూడా మార్కెట్ అప్ సైడ్ మొమెంటం వచ్చింది టువర్డ్స్ 23,400 బ్రేక్అవుట్ అండ్ 23,500 వరకు దగ్గరికి వెళ్ళింది. అండ్ అక్కడి నుంచి మనం చూసినట్టయితే మార్కెట్ ఈ ఏరియాలో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి 23,300 దగ్గర క్లోజ్ చేసింది. సో యాజ్ ఆఫ్ నో 23,300 దగ్గరలో మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉంది. డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి 23,000 లెవెల్ సపోర్ట్. అంటే మార్కెట్ వచ్చేసి ఒకవేళ ప్రైస్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం మార్కెట్ ఈ 23,300 to 23,000 మధ్యలో కనుక ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్లో ఇది రెసిస్టెన్స్ లేక అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ డే మార్కెట్ ఒక క్లోజింగ్ ప్రైస్ 23,300 or 350 పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే సో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఏదైతే మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్స్ కిందకి వెళ్తే మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో నేను ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్ మనం ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి స్ట్రక్చర్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా ఏదైతే హైయర్ టైం ఫ్రేమ్ ఒక స్ట్రక్చర్ ఉందో బేరీ స్ట్రక్చర్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో అండ్ ఇక్కడ నేను క్యాండిల్స్ నేను చూపిస్తాను. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా ఒక మంచి మిడ్ పాయింట్ 23,300 to 350 ఏరియా. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ఏదైతే మనకి ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే హైస్ ఉండేనో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెనింగ్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది. అది వచ్చేసి మనకి 23,000 అండ్ 23,050 లెవెల్. ఇది మనకి సపోర్ట్ లెవెల్. దాని కింద 22,950 లెవెల్. ఓకే, సో 22,950 అండ్ 23,000 ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. అప్ సైడ్లో 23,300 to 350 ఏరియా రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, సో ఈ మిడ్ పాయింట్లో మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయింది అనుకోండి అండ్ ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఉన్నారు అండ్ మార్కెట్ 23,000 to 23,200 యాజ్ ఆఫ్ నో ప్రీవియస్ సెషన్ ప్రకారం మంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేయవచ్చు. ఒకవేళ హోల్డ్ చేయకుంటే అంటే మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేయకుంటే మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ ఏదైతే ఉందో అది కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మీరు ఫిబొనాచి టూల్ యూజ్ చేశారనుకోండి, ఫిబ్ టూల్ యూజ్ చేశారు అండ్ ఈ ప్రీవియస్ ఇక్కడ స్వింగ్ హై నుంచి అండ్ స్వింగ్ లో మార్క్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఏదైతే పర్టికులర్ పాయింట్ వస్తుందో 0.5 ఏరియా అండ్ 0.6 మీరు చూసినట్టయితే 0.6 వచ్చేసి 23,330 ఉంది అండ్ మనకి 0.5 వచ్చేసి మీకు 23,164 or 160 అనుకోండి. అండ్ ఇక్కడ 0.382 లెవెల్ వచ్చేసి 22,999 అంటే 23,000 అనుకోండి రౌండ్ ఫిగర్గా. సో మార్కెట్ ఈ ఏరియాస్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, సో ఇక్కడ మార్కెట్ బుల్లిష్లో క్లోజ్ చేసింది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అండ్ ఈ పర్టికులర్ ఏదైతే 0.5 ఏరియా దగ్గర ఉందో అక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి హోల్డ్ చేసి మార్కెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్ డే ఏదైతే మనకి ప్రీవియస్ సెషన్ ఉందో ఆ సెషన్ ఒక క్లోజింగ్ మార్కెట్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి అండ్ హైస్ బ్రేక్ చేయకున్నా సరే అట్లీస్ట్ క్లోజింగ్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఒక క్లోజ్ వచ్చేసి మనకి 23,306. సో మార్కెట్ అట్లీస్ట్ 23,306 ఉంది కదా, 330 or 350 లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఏదైతే హై ఉందో ఫస్ట్ అది టార్గెట్ ఉంటుంది 23,465 అండ్ అది బ్రేక్అవుట్ అయితే 23,500 to 600 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఏదైతే ఈ గ్యాప్ ఏరియా ఉందో
సో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో ఈ గ్యాప్ మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అప్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్కి రావాలంటే సింపుల్. అండ్ ఇప్పుడు ఏదైతే స్ట్రక్చర్ మార్కెట్ ఫామ్ చేసిందో ఇక్కడ నేను చూపిస్తాను లైన్ చార్ట్ పెట్టి, సో దట్ ఇంకా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ లైన్ చార్ట్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మార్కెట్ ఒక స్ట్రక్చర్ మీరు చూడండి. సో ఇవన్నీ లైన్స్ కూడా రిమూవ్ చేస్తాను. అండ్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ హ్యాస్ పర్ హైయర్ టైం ఫ్రేమ్ బెరిష్ ఉండి, అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్వింగ్ హై అండ్ ఈ స్వింగ్లో చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఇంకా మనకి ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు ఇంకా. సో బులిష్ ప్యాటర్న్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అండ్ ఏదైతే ఈ హైస్ ఉన్నాయో స్వింగ్ హై ఉందో ఇది బ్రేక్ అవ్వకుండా, అంటే ఏదైతే ఈ స్వింగ్ హై ఉందో ఇది బ్రేక్ అవ్వకూడదు, మార్కెట్ ఈ లో బ్రేక్ అవ్వకూడదు అండ్ ఒక స్వింగ్ హై క్రియేట్ చేసింది అనుకోండి మార్కెట్, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. స్టిల్ ఇంకా అది ఫామ్ చేయలేదు అండ్ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతుందో అది ఇంపార్టెంట్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఇంపార్టెంట్. అంటే 23,300 to 23,000 లెవెల్ ఇంపార్టెంట్ ఏరియా. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయకుంటే 23,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్ మళ్ళీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ టువర్డ్స్ 22,400 అండ్ 22,700 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు 23,000 లెవెల్ అండ్ 22,950 ఆర్ 900 లెవెల్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి మనం అక్కడ బేరిష్లో ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్కి మనం ప్లాన్ చేయాలంటే స్ట్రాంగ్లీ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ ఆ లెవెల్స్లో హోల్డ్ చేస్తే మార్కెట్ ఒకవేళ 23,150 లెవెల్ దగ్గర ఉన్నా సరే అక్కడ నుంచి మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ 23,330 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ అప్ టు 23,400 అండ్ 23,500 అండ్ 23,600 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటాయి టార్గెట్స్. ఓకే, సో ఇది సింపుల్ ప్లాన్ నిఫ్టీలో. అండ్ రేపు నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి వెయిట్ చేయండి, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే వెయిట్ చేయండి, 30 to 45 మినిట్స్ వెయిట్ చేయండి, ప్రైస్ని సెటిల్ అవ్వనివ్వండి. ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసింది అనుకోండి అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయకుంటే మార్కెట్లో డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సింపుల్ అండ్ క్లియర్. అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసారనుకోండి ఏదైతే స్వింగ్లో ఉందో ఇది బ్రేక్ అవ్వలేదు మార్కెట్ వచ్చేసి. ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా మనకి లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్వింగ్ అండ్ ఈ పర్టికులర్ స్వింగ్ ఇంపార్టెంట్. మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ స్వింగ్ దగ్గర ఉంది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ కూడా మీరు ఫెబ్ డ్రా చేశారనుకోండి ఈ మిడ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ కూడా మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి అండ్ ఈ పర్టికులర్ హై టార్గెట్ ఉంటుంది. అంటే దగ్గర 55,000 లెవెల్ ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి మార్కెట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఏదైతే పర్టికులర్ ఏరియా మనకు కనిపిస్తుందో అదొక రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను నేను. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. అండ్ ఫిబ్ నుంచి మీరు డ్రా చేసినా సరే ఫిబ్ మీరు పెట్టినా సరే ఇక్కడ మీకు 0.5 లెవెల్ పైన మార్కెట్ అయితే క్లోజింగ్ ఉంది. అంటే 0.5 లెవెల్ పైన మార్కెట్ క్లోజింగ్ ఉంది, 0.382 పైన మార్కెట్ క్లోజింగ్ ఉంది. సో ప్రైస్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేసింది అనుకోండి, స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ పర్టికులర్ ఏరియా పైన హోల్డ్ చేసింది అనుకోండి అప్పుడు అప్ సైడ్కి ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ అంటే 52,000 అట్లీస్ట్ 52,800 లెవెల్ కింద ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి 52,800 కింద ప్రైస్ కనుక వస్తే అక్కడ నుంచి మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్కి 52,350 అండ్ 51,350 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ అప్ సైడ్కి వెళ్ళాలనుకోండి ఏదైతే ఇవాళ మార్కెట్లో ఏదైతే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే హైస్ ఉన్నాయో అది క్లోజ్ చేసింది అనుకోండి దానిపైన మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 54,150 పైన ప్రైస్ కనుక స్ట్రాంగ్లీ ప్రైస్ కనుక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లోజ్ చేసింది అనుకోండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ 54,600 అండ్ 54,650 ఏరియా అండ్ దానికన్నా సో ఆన్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సింపుల్. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఈ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి అండ్ ఏదైతే లో ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనకి రీసెంట్గా ఉన్న లో ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఏదైతే లో ఉందో అది
ప్రొటెక్ట్ అయి ఉంది. మార్కెట్ ఒకవేళ ఇది ప్రొటెక్ట్ అయి ఉండి మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసింది. మార్కెట్ ఇప్పుడు ఇలా ఉంది. మార్కెట్ దీనికన్నా కొంచెం రిట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ ఒక న్యూ లో ఫామ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ స్లైట్లీ హయ్యర్ రైస్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, బులిష్ ప్యాటర్న్. అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇంకా కన్ఫర్మ్ కాలేదు బులిష్ ప్యాటర్న్. ఓకే, సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్కి స్లిప్ అయింది అనుకోండి, అగైన్ ఈ లో ఏదైతుందో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో సేమ్, నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో ఏదైతే లో ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 23,300 అండ్ 23,000 లెవెల్ దగ్గర హోల్డ్ చేయకుంటే మార్కెట్ డౌన్ సైడ్కి మళ్ళీ మార్కెట్ 22,450, 460 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సింపుల్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్కి వస్తే ఇక్కడ మీరు సెన్సెక్స్లో కూడా చూసారనుకోండి, ఎగ్జాక్ట్లీ ఇదే పర్టికులర్ పాయింట్లో మీరు ఫిబ్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఇదే పర్టికులర్ పాయింట్లో ఇక్కడ కూడా మార్కెట్ ఒక పాజిటివ్గా మార్కెట్ హోల్డ్ చేసిన లెవెల్స్ ఉన్నాయి. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్కి మళ్ళీ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి టువర్డ్స్ 76,000 లెవెల్ వరకు అండ్ టువర్డ్స్ 77,000 లెవెల్ వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ 74,450 లెవెల్ కింద ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ ఈ లో టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 72,546. ఓకే, అండ్ రేపు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్లో వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఏదైతే మనం లెవెల్ చెప్పామో ఆ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, దెన్ అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఆ లెవెల్ని హోల్డ్ చేస్తుంది అనుకోండి, అక్కడ నుంచి మనం పాజిటివ్గా సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే ఇప్పుడు క్లోజింగ్ సెషన్ ఉందో, అంటే క్లోజ్ అయిన ప్రైస్ ఉందో, సో అది వచ్చేసి 75,273. మార్కెట్ వచ్చేసి ఆ పాయింట్ టార్గెట్ అయి ఉంటుంది. ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఏదైతే మనకి హై ఉందో అది టార్గెట్ ఉంటుంది, అది బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ సెన్సెక్స్ కానీ. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే అప్ సైడ్ ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి. హోల్డ్ చేయకుంటే ఏదైతే రీసెంట్గా మార్కెట్ ఒక లో ఉందో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీది, సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, 23,300 లెవెల్ దగ్గర మనం కాల్ సైడ్ చూసినట్టయితే 40,000 ఉంది, 23,300 లెవెల్ దగ్గర 45,000 ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. బట్ 23,000 లెవెల్ దగ్గర 1,10,000 యాజ్ ఆఫ్ నో. 23,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్, 23,200 లెవెల్. అండ్ అప్ సైడ్కి మనం చూసామనుకోండి, ఇక్కడ 23,500 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత సో ఆన్ 23,700. బట్ ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తుంటే 23,000 లెవెల్ దగ్గర మంచిగా ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. సో ఎందుకంటే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ వచ్చేసి మనకి స్ట్రాంగ్లీ బులిష్లో ఉండే కాబట్టి ఇక్కడ మనకి డేటా యాడ్ అయింది. బట్ ఇవాళ హాలిడే ఉంది, రేపు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డేటా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్యాప్ డౌన్ మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇక్కడ కొంచెం డేటా అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. అండ్ అదేవిధంగా ఎవ్రీడే మీకోసం నేను ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తూనే ఉన్నాను. ఎలా వర్క్ చేస్తున్న ఆల్గో లెవెల్స్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. ఆల్గో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతుంది. అండ్ ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది. అండ్ అప్ టు మార్కెట్ 54,000 అండ్ 54,165 ఏదైతే ప్రీవియస్ ఇక్కడ లెవెల్స్ ఉన్నాయో అక్కడ వరకు మార్కెట్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి టర్న్ అయింది. సో రేపు మార్కెట్ ఇదే లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 53,000 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళొచ్చు. 53,000 లెవెల్ కింద మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ అండ్ ఫిబ్ టూల్ కూడా యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకుండా మళ్ళొక్కసారి వీడియోని కొంచెం వెనకకి తీసుకొని మళ్ళొకసారి చూడండి, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ మనం క్రిప్టో చూసుకుందాం. సో క్రిప్టోకి వచ్చేస్తే క్రిప్టోలో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. బికాస్ మార్కెట్ వచ్చేసి పర్టికులర్ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేయలేకపోయింది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బట్ ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనకి ఈ లెవెల్లో అంటే మార్కెట్ వచ్చేసి 71,679 మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మీరు చూసారనుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి అది ఫేక్ బ్రేక్అవుట్ అయింది. అగైన్ మళ్ళీ పర్టికులర్ పాయింట్లో టెస్ట్ చేసింది అండ్ ఇవాళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇది మొత్తం మూవ్ కూడా
క్రిప్టో స్కాల్పర్ క్యాప్చర్ చేసింది, సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ 69,000 వైపు వచ్చింది. ఇప్పుడు 69,000 to 69,500 లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్. ఒకవేళ బిట్ కాయిన్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో కనుక హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ పాయింట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రైస్ అనేది యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ 70,700 to 70,500 వరకు కూడా టెస్ట్ చేయవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ ఏరియా అండ్ టెస్ట్ చేసి అక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వస్తే మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ని లోని టెస్ట్ చేయవచ్చు. అది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం చూసుకున్నాం అనుకోండి, ఇథీరియం కూడా అగైన్ ఇక్కడ మీరు ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది ఫేస్ చేసి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది అండ్ అగైన్ 2,190 దగ్గరలో నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫ్లిప్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ అగైన్ రీసెంట్గా ఏదైతే మార్కెట్లో సపోర్ట్ లెవెల్ ఉన్నాయో 2,100 లెవెల్ అది కూడా బ్రేక్ అయిపోయింది అండ్ దగ్గర మనకి 2,060 దాకా మార్కెట్ వచ్చేసింది. ఈ మూవ్మెంట్ కూడా మనకి క్రిప్టో స్కాల్పర్ క్యాప్చర్ చేసింది. ఇక్కడ చూపిస్తాను 5 minutes టైం ఫ్రేమ్. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఏదైతే మన ఇండికేటర్ ఉందో క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 83-86 పాయింట్స్ డౌన్ సైడ్లో ఇథీరియంలో క్యాప్చర్ చేసింది. అండ్ అదేవిధంగా బిట్ కాయిన్లో చూసామనుకోండి, బిట్ కాయిన్లో వచ్చేసి ఆల్మోస్ట్ 1,000+ పాయింట్స్ పైనే వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే 14 to 1,500 పాయింట్స్ మార్కెట్ ఇచ్చింది. సో ఇంత క్లియర్గా మార్కెట్ ఒక ట్రెండ్ మీరు క్యాప్చర్ చేయొచ్చు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది యూజ్ చేసుకొని. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ కావాలంటే నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో దాన్ని ఫాలో అవ్వండి. సో దాన్ని ఫాలో అయ్యి మీరు యాక్సెస్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మీకు క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ కోర్సెస్ చేసి పెట్టాను, మాస్టర్ క్లాస్ వీడియోస్. సో వెళ్ళి దీన్ని చూడండి, సో దట్ మీకు క్రిప్టో గురించి క్లియర్లీ అర్థమవుతుంది, ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి. అండ్ దాని తర్వాత ఇంకా కావాలంటే మన ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ఏదైతే మనం ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నామో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, ఆ ప్లాట్ఫామ్కి రిలేటెడ్గా ఒక సపరేట్ ఫోల్డర్ ఉంది. దాంట్లో కూడా ఆప్షన్స్కి రిలేటెడ్గా వీడియోస్ ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్స్కి రిలేటెడ్గా కూడా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో మొబైల్ అప్లికేషన్లో ఎలా యూజ్ చేయాలి అండ్ అదే విధంగా డెస్క్టాప్లో ఎలా యూజ్ చేయాలి, లెవరేజ్ ఎంత తీసుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి పెట్టాను, కవరేజ్ చేసి పెట్టాను. సో వెళ్ళి చూస్తే మీకు అన్ని క్లియర్లీ అర్థమైపోతుంది. ఓకేనా, సో అది ఒక్క వీడియోస్ చూసారనుకోండి మీరు క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో దీంట్లో గోల్డ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది కూడా రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు, 1 month అవుతుంది, అది కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. అండ్ దీన్ని మొత్తం కూడా లింక్ కింద ఉంటుంది, అది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్. ఒకవేళ మీకు చూసి నచ్చిన తర్వాత మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే సింపుల్ రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో. సో దీనివల్ల మీరు ఇండివిజువల్గా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏదైతే మన కమ్యూనిటీ ఉందో క్రిప్టో స్కాల్పర్ కాకుండా క్రిప్టో ప్రీమియం ఛానల్, సో ఎవ్రీ డే ఇక్కడ నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను, దాంతోపాటు నా అనాలిసిస్ కూడా షేర్ చేస్తాను. సో ఈ క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ఫ్రీలీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ లిమిటెడ్ మెంబర్స్కి అండ్ లిమిటెడ్ టైం వరకే ఉంటుంది. సో మార్చ్ తర్వాత కొంచెం ఏదైతే రూల్స్ ఉన్నాయో క్రిప్టో ప్రీమియం ఛానల్వి చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మిస్ అవ్వకండి. ఓకేనా, సో ఎవరైతే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చేసుకుంటారో రిఫరల్ మెంబర్ కింద వాళ్ళకి బెనిఫిట్స్ అయితే పోవు. ఒకవేళ మార్కెట్ మీరు నేనైతే రూల్స్ చేంజ్ చేసిన తర్వాత మీరు జాయిన్ అయ్యారనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి నుంచి యాజ్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్ అనేది ఫ్రీగా ఉంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి. చాలా మెంబర్స్ బెనిఫిట్ అయితే తీసుకున్నారు. సో మీరు కూడా తీసుకోండి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రాసెస్ని ఫాలో అండి. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.